ప్రభునామమున అందరికీ వందనాలండి. ప్రార్థనలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతి ప్రభ సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపగల దేవ దయగల మా తండ్రి నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించున్నాం ప్రభ. వినిచిన వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభ. వాక్యము వినుటకు ప్రభ, వినిన వాక్యము మా హృదయంలో నింపుకుని ధన్యతను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. రెండో తిమోతికి 2వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు ఎలాగ వ్రాయబడాయి. నా కుమారుడా యేసుక్రీస్తునందు కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపు. నా కుమారుడా యేసుక్రీస్తునందు కృపచేత ఏమి కమ్మని అంటున్నాడు దేవుడు? మనలని బలవంతులను కమ్మని అంటున్నాడు. దేవుని ఎదుట దేవుని కృప చేత అంటే దేవుని కృప ఎక్కడుంటుంది? ఆయన వాక్యంలోనే కదా ఉంటుంది. ఆయనని ఏమంటున్నాడు దేవుడు మళ్ళీ ఇక్కడ? నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుము, సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుమని అన్నాడు. మనం ఒక పని చేయాలని అనుకుంటున్నాం. దేవుని పరిచర్య చేయాలంటే చాలా కష్టంతో కూడిన పని అండి. కానీ ఆయన కాయడి మోస్తే మాత్రం చాలా సులువుగానే తేలికగానే ఉంటుంది. ఆయన సేవ చేసినప్పుడు మనం ఎక్కువ సేవ చేసే వాళ్ళకి మాత్రమే శ్రమలు వస్తూ ఉంటాయా? మాకు రావట్లేదని. మీకు అందరికీ శ్రమలు వస్తూ ఉంటాయి. కానీ సాతానుని శోధించలేదా యేసుక్రీస్తు వారిని? యోబుని శోధించలేదా సాతాను? అలాంటి కష్టాలు వచ్చినప్పుడు మనమైతే తట్టుకోగలుగుతామంటారా? మనుషులకు అప్పగింపమన్నాడు. కానీ దేవుడు సాతానికి అప్పగించాడు యోబుని. ఎందువలన? సాతాను నిరీక్షణ కలిగి ఉంటాడా లేకపోతే లేదా అని పరీక్ష పెట్టుటకు. అయినా సరే ఎంత శోధించినా ఎంత వేధించినా సరే సాతాను, కానీ యోబు మాత్రం దేవుని నుంచి నిరీక్షణ విడిచిపోలేదు. దేవుని యొక్క భక్తిని విడిచిపోలేదు. ఆయన యందు ఉన్న పరిశుద్ధాత్మను కూడా విడిచిపోలేదు. అనేక సాక్షులకు ఆయన ఏమయ్యాడు? సాక్ష్యమయ్యాడు. అనేకుల ఎదుట ఈ రోజున మనం ఎలా చెప్పుకుంటున్నామంటే అంత నిరీక్షణ కలిగి ఉన్నందుకే కదా ఈ రోజున మనం ఎలా చెప్పుకోగలుగుతున్నాము. లేకపోతే యోబు కోసము గ్రంథంలో వ్రాయబడి ఉంటుందంటారా? అంత నమ్మకముగా ఉన్నాడు కాబట్టి. యేసుక్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించాం. దేవునితో కూడా మనము కూడా శ్రమను అనుభవిస్తే ఏం కలుగుతుంది మనకి? శ్రమలను అనుభవిస్తే దేవునిలో ఇంకను కూడా ఒక ఆకారం రావాలనుకోండి, బంగారం కానీ వెండి కానీ ఒక ముద్ద అది ఒక ఆకారంలోకి రావాలంటే ఏమవుతుంది? దాన్ని కాల్చాలి, దాన్ని కొట్టాలి, దాన్ని అనేకమైన కాల్చి కొట్టిన తర్వాతే ఒక ఆకారము వస్తుంది. అలాగే బంగారం అలాగే ముద్ద కింద ఉండిపోతే ఎలా ఉంటుంది? ఆ ముద్ద కిందనే ఉండిపోతుంది. అలా కాకుండా బంగారాన్ని కాల్చి దానిని చేసి చెక్కిన తర్వాతే అప్పుడు ఒక ఆకారంలో వస్తుంది. అలాగే శ్రమల గుండా మనకు కూడా శ్రమలు వచ్చి శ్రమలలో నలగబడిన తర్వాతే దేవునిలో మనం ఎదగగలుగుతాం. సైనికుడు వలె యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకున్నవనని సంతోష పెట్టవలను. ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనకుండా మరియు జ్యేష్ఠమైన వాడు పోరాడినప్పుడు నియంకర ప్రకారము పోరాడుట కంటే వానికి కిరీటము దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట పొలములో పాలు పుచ్చుకొనవలసిన వాడు. ఎలాగో సైనికుడు ఒకడు మనము యుద్ధం చేయడానికి మనం వెళ్ళలేం, కానీ దేవుడే మన యందుండి యుద్ధము చేస్తున్నాడు. యుద్ధము యెహోవాదే. మనమైతే ఏం చేయాలి? మనమైతే యుద్ధమునకు మనము సిద్ధపడి ఉన్నాము. కానీ మనము సిద్ధబాటులో మన వెంట ఎవరు ఉన్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారు. యుద్ధము మన తరపున ఉండి దేవుడు ఆయన సిద్ధపడుతుంది. అనేకమైన దండు వచ్చినను, అనేకమైన కష్టములు వచ్చినను, అనేకమైన శోధనలు వచ్చినను కాపాడువాడు ఎవరు? యెహోవాయే మనకి జీవ కిరీటముని ఇచ్చుచున్నాడు. మన పోరాటమునకు ఆయనే మనలను ఆదుకొనిచున్నాడు. మనం వ్యవసాయం చేస్తున్నాము. వ్యవసాయం చేసినప్పుడు మనము మందులు కొడుతున్నాము, పురుగుల మందు కొడుతున్నాము, ఇవన్నీ కొడుతున్నాం. కానీ ఇవన్నీ చేసిన తర్వాత ఏమొస్తుంది? మనకి ప్రతిఫలము వస్తుంది. అలాగే దేవునిలో ఎదిగినప్పుడు శోధనలు, కష్టాలు, అనేకమైన రోగములు, వేదనలు వచ్చుచున్నవి. కానీ ఇవన్నీ కూడా తట్టుకుని నిలవబడితేనే మనకి ప్రతిఫలం వస్తుంది. నేను చెప్పిన మాటలు ఆలోచించుకొనుము. అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకము అనుగ్రహించును. ఏంటది? అన్ని విషయములందు మనం దేవుని చెప్పిన మాటలను గైకుంటే అన్ని విషయంలోనూ కూడా దేవుడు
మనకి అనుగ్రహిస్తాడు. ఆయన మహిమను మనకిస్తాడు. ఏం చేయాలి? దేవుని మాటలను గైకొనాలి. ప్రభువు యొక్క మాటలను మనము గైకొనిన తర్వాత దేవుడు మనకి అనేకమైనవి దేవుడు ఇస్తూ ఉంటాడు. సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టిన మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తు జ్ఞాపకము చేసుకున్నాం. ఎవరు? యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? సువార్తలో పుట్టి ఉన్నారు. సువార్తలోనే సంతానము నుండి పుట్టి ఉన్నాడు. నజరేతు అనే ఊరిలో పాపం ఉన్నది, కానీ దేవునిలో పాపం ఉన్నదా? కానీ యేసుక్రీస్తు వారు అక్కడ పుట్టారు, పెరిగారు, ఇవన్నీ కూడా చేశారు. కానీ యేసుక్రీస్తుకి పాపం అంటున్నా, ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన పెరుగుటలో కూడా పాపం లేదు. ఆయన నజరేతు అనే ఊరిలో చేరినప్పుడు ఊరిలో ఆయన అక్కడ పుట్టి పెరిగినను కూడా ఆయనను పాపం అనేది కూడా లేదు. అలాగే ఏమనంటాడు? మృత్యుంజయుడు. యేసు పుట్టుక కూడా మృత్యుంజయుడు. ఆ మృత్యువు నుంచి గెలిచిన వాడు కాబట్టి ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడే అంత సజీవం కలిగిన వాడు కాబట్టి నేను ఇంకెంత విధేయత కలిగి ఉండాలి అనే భావన మనకి ఉండాలి. మనం ఏం చేస్తామంటే దేవుడు కదా అందుకనే లేచాడు, మేమైతే మనుషులు కదా మేము అలా చేయగలదు ఏంటాను. కానీ దేవుడు ఆయన రూపంలో మనలను చేసి ఉన్నాడు. ఆయన రూపమును ఆయన జీవమును మనకి ఇచ్చి ఉన్నాడు. మనము కూడా అలాంటి నిరీక్షణ కలిగి ఉండమని అన్నాడు. నేను నేరస్తుడనై ఉన్నట్లు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమ పడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింప ఉండలేదు. ఏంటది? నేను నేరస్తుడనైనట్టు సువార్తను సంఖ్యలతో, దేవుని సంఖ్యలతో వేశారు కదా. ఆయన సువార్త చేయుచున్నాడనే సంఖ్యలు వేశారు. ఆయన అనేకమైన ఆత్మలను రక్షించాడనే ఆయనకి సంఖ్యం. కానీ దేవుని వాక్యము అయితే మాత్రము బంధింపబడలేదు. మనిషిని బంధించారు కానీ దేవుని వాక్యమును బంధించారంటారా? బంధించలేదు కదా. అలాగే దేవుని వాక్యము బంధింపబడనేరది ఎప్పటికీ కూడానే. అనేకమైన చోట్ల బైబిల్ తగలబెట్టేస్తున్నారు, చర్చిలు కోలగొట్టేస్తున్నారు. అయినా సరే దేవుని వాక్యము అలాగే నిలిచి ఉంటుంది. అలాగే మన హృదయాలలో కూడా దేవుని వాక్యము అలాగే నిలిచి ఉండాలి. అందుచేత ఏర్పరచబడిన వారును నిత్యమైన మహిమతో కూడా క్రీస్తునందలి రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తమును ఓచుకునిచున్నాను. ఈ మాట నమ్మదగినది ఏదనగా మా ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించు వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయనను ఎరుగును. ఏం చేస్తున్నాడు? అనేకమైన సత్యములను, మహిమను, రక్షణను దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. మనము సమస్తమును ఓర్పుని తగి ఉండాలి. ఈ మాటలలో మనము నమ్మదగిన మాటలే. దేవుడు చనిపోయి మృత్యుంజయుడై తిరిగి లేచి ఉన్నాడు. సజీవమైన దేవుడు. ఆయన మనకి తోడి ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా మనతోనే ఉంటున్నాడు, మనలోనే ఉంటాడు దేవుడు కూడా. ఎందుకంటే ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచినవాడు, మరణపు ముళ్ళను గెలిచినవాడు, ఆయన సంఖ్యల నుంచి విడిపింపబడిన. సువార్త విషయమై ఆయన సంఖ్యల విషయం, మన పాపముల విషయమై ఆయనలో ఏ పాపమైనను ఉన్నదంటారా? ఏ దోషమైనను ఉన్నదంటారా? లేదు కదా. అయినను సరే దేవుడు సిలువకి ఆహుతి అయినాడు. ఎందువలన? మన పాపములు, మనం చేసిన దోషములు, మనం చేసిన నిందారహితములు, మనం చేసిన పాపిష్టి పాపములను వలనే దేవుడు సిలువలో బలి అయినాడు. మనము అది తెలుసుకుని మనం ఏం చేయాలంటే సువార్తను ప్రకటించాలి. సువార్త చేయించిన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపగల దేవా, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలనైనా ప్రభా. వినుచున్న వారికి, చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. మా శత్రువుల మిత్రులను దీవించినైనా ప్రభా, ధనికులనేమి భేదాలనేమి దీవించినైనా ప్రభా. నైనా ప్రభా, చిన్నబిడ్డ మొదలుకుని ప్రభా వృద్ధాప్యం వరకు ప్రభ దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. అనేకమైన ఆత్మలను రక్షించే ధన్యతను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచే ప్రభా. ప్రతి ఒక్కరి హృదయమును మార్చమని అడుగుచున్నాను ప్రభా. శోధన నుంచి, వేదన నుంచి తీసివేయనైనా ప్రభా. చదువుకుంటున్న బిడ్డలను దీవించినైనా ప్రభా. గర్భిణీ స్త్రీలకు సిలువైన కనుక దయచే ప్రభా. ప్రతి ఒక్కరి హృదయములు మార్చి ప్రభా. యవనస్తులు త్రొట్టిల్లిపోకుండా నీ పాదాల చెంత చేర్చుకో ప్రభా. నేను హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు చెప్పున దీవించినాను ప్రభా. కళ్ళ హాస్పిటల్ నేను ఉన్నాను కూడా దీవించినైనా ప్రభా. నన్ను స్వస్థపరచునైనా ప్రభా. నేను ప్రభా, రోగులను స్వస్థపరచు యెహోవాని నేనే అన్నావు నాయన ప్రభా. నీవు రోగులను స్వస్థపరుస్తావని మేము నమ్ముచున్నాము నాయన ప్రభా. మా దేశాలని, మా సంఘాలని, మా గ్రామాలను దీవించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానముని, కనికరమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవెంది నెరవేరినట్లును మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్.
చూచిన వారికి వినిచిన వారికి ప్రతి ఒక్కరికి సదాకాలం నీ కృప తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్.